వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ ఫర్ బిగినర్స్. ఈరోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి మాట్లాడదాం. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా వచ్చిన కొన్ని మార్పులు, అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. ఆ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దీంట్లో రెండు యూనిట్స్ ఉన్నాయి. అంటే ప్రొవిన్షియల్ ప్రావిన్సెస్ ఒకటి ఉంది, ఆ తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే అప్పుడు మీకు తెలుసు, చాలా కొన్ని భూభాగాలు భారతదేశంలో లోకల్ కింగ్స్ ద్వారా, రాజుల ద్వారా పాలించబడేవి. హైదరాబాద్ ఎగ్జాంపుల్, జూనాగఢ్, తర్వాత కాశ్మీర్ ఇలాంటివి. సో అవి ఒక యూనిట్గా దీంట్లో ఉన్నాయి. ఆ తర్వాత ప్రొవిన్సెస్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా పాలించబడేవి ఇవి. సో వీటికి సంబంధించి ఎవరికి ఏం అధికారాలు అనేవి 3 లిస్టులు తయారు చేశారు. వాటికి ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో ఉన్న రాష్ట్ర జాబితా, తర్వాత కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అట్లా 3 జాబితాలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి కదా. అట్లాంటి ప్రతిపాదన అంటే ఫస్ట్ టైం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో మెన్షన్ చేసి ఉందన్నట్టు. దాంట్లో ఫెడరలిస్ట్లో అప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ గుర్తుపెట్టుకోండి. ఫెడరల్ లిస్ట్లో సెంటర్ కోసం 59 అంశాలు, స్టేట్ కోసం ప్రొవిన్షియల్ లిస్టులో 54 అంశాలు, తర్వాత కాన్కరెంట్ లిస్టులో 36 అంశాలు ఉన్నాయి. ఇది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా చేసింది. దీంట్లో 321 సెక్షన్స్, ఆ తర్వాత 10 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే అవశిష్టాధికారాలు మాత్రం వైస్రాయ్కి ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో అవశిష్టాధికారాలు మాత్రం మన పార్లమెంట్కి ఉన్నాయి. ఓకే, తర్వాత ఇది డయార్కీని, ప్రావిన్సెస్లో ఉన్న డయార్కీని అబాలిష్ చేసింది. అదే డయార్కీని కేంద్రంలో ఇంట్రడ్యూస్ చేసి సెంటర్కి. డయార్కీ అంటే ఏంటి? పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎట్లా? ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్, ఆ తర్వాత రిజర్వ్ సబ్జెక్ట్స్ అని ఉంటాయి. రిజర్వ్ సబ్జెక్ట్స్ ఏమో గవర్నర్ జనరల్ చూసేవాళ్ళు. ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఏమో ఇక మన ఇప్పుడు ప్రావిన్సెస్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే గవర్నర్ ఉంటాడు, కానీ మినిస్టర్స్ అడ్వైస్తోనే వాటి మీద ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్కి సంబంధించిన పరిపాలన, అంటే వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు అన్నట్టు. అయితే ఇట్లనే ఈ యాక్ట్ 1935 యాక్ట్లో డయార్కీని అబాలిష్ చేసిండ్రు. ఇది 1919 యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబడ్డది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 1935లో ప్రావిన్సెస్ లెవెల్లో అబాలిష్ చేశారు, కానీ సెంట్రల్ లెవెల్లో మాత్రం దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని తర్వాత అబాలిష్ చేసినాక ప్రావిన్సెస్ని ఒక అటానమస్ యూనిట్గా గుర్తించారు. వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించారు, ప్రొవిన్షియల్ అటానమీ కల్పించారు. క్వశ్చన్లు అడగవచ్చు, ఏ యాక్ట్ ద్వారా ప్రొవిన్షియల్ అటానమీ ఇచ్చారని. అంటే ఇట్లా డైరెక్ట్ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇవ్వట్లేరు ఈ మధ్య. క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు దీన్ని కూడా ఒక స్టేట్మెంట్గా ఫ్రేమ్ చేయొచ్చు. సో ప్రొవిన్షియల్ అటానమీ, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కల్పించింది. ఆ తర్వాత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఈ యాక్ట్. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏంది? ఇప్పుడు లెజిస్లేచర్స్కి అకౌంటబుల్. ఈ మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైస్తో గవర్నరు పనిచేయాలన్నట్టు ప్రావిన్సెస్లో. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఒక పోలిక. దీన్ని చూసుకుంటే మంత్రి మండలి, శాసనసభ్యులు అడిగిన క్వశ్చన్స్కి మంత్రులు సమాధానం చెప్తారు. ఆ మంత్రులు ఇచ్చిన సలహాలతో ముఖ్యమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్, వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు, పరిపాలన చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానికి ఇది నమూనా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో భాగంగా ఇది వచ్చింది. ఇది దీని ద్వారానే, అంటే ఇట్లా ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ప్రావిన్సెస్లో ఇంట్రడ్యూస్ చేశామని చెప్పడం జరిగింది. అది జిస్ట్ అన్నట్టు దాన్ని. ఆ తర్వాత ఇంతకుముందు నేను చెప్పిన డయార్కీ గురించి. తర్వాత ఇది బైకామరలిజంని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. మొత్తం 11 రాష్ట్రాలు, బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేసింది. అవేంటి? బాంబే, బెంగాల్, బీహార్. ఓకే, 3 Bs: బాంబే, బెంగాల్, బీహార్. ఆ తర్వాత అస్సాం, తర్వాత మద్రాస్, ఆ తర్వాత యునైటెడ్ ప్రావిన్సెస్. దీంట్లో బైకామరలిజం అంటే ద్విసభా విధానం, అంటే అప్పర్ హౌజు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పర్ హౌస్ ఏంటి? రాజ్యసభ. లోవర్ హౌస్ ఏంటి? లోక్సభ. అట్లా మన ప్రావిన్సెస్లో అట్లా, అంటే ప్రావిన్సెస్లో ద్విసభా విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో భాగంగా అప్పుడు ఏర్పాటు చేసిండ్రు అన్నట్టు. అయితే కమ్యూనల్ రిప్రజెంటేషన్ కూడా ఇప్పుడు ఈ 1935 యాక్ట్ ద్వారా ఎన్లార్జ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళకు, అంటే షెడ్యూల్ కాస్ట్, ఎస్సీలకు, ఉమెన్కి, తర్వాత వర్కర్స్ అంటే లేబర్స్కి, ఎస్సీలకు, ఉమెన్స్కి, లేబర్స్కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 10% జనాభాకి ఓటింగ్ రైట్స్ కూడా కల్పించింది ఈ యాక్ట్ ద్వారానే. కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. వాళ్ళు
సెక్రటరీ భారత కార్యదర్శికి సలహాలు ఇవ్వడానికి. దాన్ని అబాలిష్ చేసింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారానే. ఈ యాక్ట్ ద్వారా మళ్ళీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకి, భారతదేశ కార్యదర్శికి ఒక టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అబాలిష్ అయితే చేశారు, కానీ మళ్ళీ టీమ్ ఆఫ్ అడ్వైజర్స్ని ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత ఆర్బీఐ కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్బీఐ అంటే దేశంలో కరెన్సీ ఇతర లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు చూడడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇప్పుడు ప్రజెంట్ మనం యూపీఎస్సీ అంటాం, దాన్ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ తర్వాత ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుకోండి, ఏదైనా స్టేట్. అప్పుడు ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవాళ్ళు. ఆ తర్వాత జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతము మన రాజ్యాంగంలో యూపీఎస్సీ, తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్స్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫెడరల్ కోర్టు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో వచ్చిన ప్రతిపాదన. కానీ ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చినప్పుడు 1937లోకి ఇంప్లిమెంట్లోకి వచ్చింది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలంటే, డయార్కి సెంటర్లో అడాప్ట్ చేసుకోవాలని చెప్పిన, అంటే సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అంటే డివైడ్ చేయాలని చెప్పినా కూడా అది ఆపరేషన్ అమల్లోకి రాలేదు. ఆ తర్వాత ఇంకో విషయం కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇందాక ప్రావిన్సెస్లో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారని మనం మాట్లాడుకున్నాం. అంటే లెజిస్లేచర్స్కి మినిస్టర్స్ అకౌంటబుల్, మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైస్తో ఆ ప్రావిన్సెస్లో గవర్నర్ పనిచేయాలని చెప్పాం. అది కూడా 1935లో ప్రతిపాదన వచ్చిన 1937లో ఏర్పాటు చేశారు, కానీ 39లో మళ్ళీ దాన్ని డిస్కంటిన్యూ చేశారు. ఇవి 2 ఇంపార్టెంట్. ఇవి కొన్ని అండి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అంశాలు. జై హింద్.